వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎమ్మెల్యేలు వారి వారి పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. హ్యాట్రిక్ కొట్టాలని ఒకవైపు చూసుకుంటూ ఎలాగైనా సరే ఈసారి కేసీఆర్ ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యేలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ప్రధానంగా గ్రామాలకు అవసరమైనటువంటి పనులు చేస్తూ మీటింగ్స్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. మరికొద్ది నెలల్లో మాత్రమే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రజల్ని ప్రసన్నం చేసుకో దిశగా ఎమ్మెల్యేలు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలకుర్తిలో కారును ఫుల్గా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందరిని కూడా కారు బాటలోకి ఎక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి ఎర్రబెల్లి. పశ్చిమ నియోజకవర్గంలో వినయ భాస్కర్, నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి, అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్పష్టంగా మనకి. అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. రాజశేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కేసీఆర్ ఎన్నికల శంకరావం ఊదినప్పటికీ కూడా 115 అభ్యర్థులను కూడా ప్రకటించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే అయితే మాత్రం కార్యకర్తలతో కూడా గ్రామాలలో కూడా సమస్యలు తెలుసుకొని అక్కడ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు అంటే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ బిజీగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు గడుపుతున్నారు. గెలిపే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. దానికి అందులో భాగంగానే కూడా ఇలా ఎమ్మెల్యేలు అంటే మంత్రిగా వ్యవహరిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మొత్తానికైతే పాలకుర్తిలో కారు కూడా నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నర్సంపేట అంటే ఫేర్ బ్రాండ్ గా పెద్ద సుదర్శన్ రెడ్డి నర్సంపేట ప్రజలతో మమేకమైతూ కూడా ఇక్కడ మొత్తానికైతే కారు ఫుల్ నింపడానికి కూడా యువకులతో కూడా వారికి వాడిగా వేడిగా కూడా మొత్తానికైతే కార్యకర్తలు నిమగ్నమైపోయారని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు ప్రజలకు సొచ్చుకుపోయే విధంగా కూడా ఇప్పటికే కార్యక్రమాలు నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే అకాల వర్షానికి కూడా ఇవాళ చెక్కులు పంపిన కార్యక్రమం అయితే నర్సంపేటలో కూడా ప్రతి మండలంలో కూడా ఇవాళ ఇస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా పశ్చిమ నియోజకవర్గంలో వ్యాస వినయ భాస్కర్ చీఫ్ వివరిస్తున్నారు. అతను కూడా మొన్న బీజేపీ కార్యకర్తలకు బీఆర్ఎస్ కర్తలకు గొడవలైన నేపథ్యంలో కూడా కొంత మేరకు కూడా గొడవల వాతావరణం అయితే అర్బన్ జిల్లాలో కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కూడా ఎమ్మెల్యే అయితే స్థానిక ఎమ్మెల్యే కార్యకర్తలతో కూడా గ్రామాలలో బిజీగా మొత్తానికైతే కారు ఫుల్ గా నింపే జోష్ లో మాకు ఉన్నారని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రధానంగా అంటే కొన్ని అభ్యర్థులకు ఇంకా మినహా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ మ్యాండేట్ అంటే మీరే పోటీ చేస్తున్నారని సీట్ల అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ కనిపిస్తుంది? అంటే గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీలో కొంత కుమ్ములాట్లు ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి, వాటన్నింటిలో కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారందరూ కలిసి వెళుతున్నారా? పార్టీకి సంబంధించినటువంటి మార్పులు ఎలా జరుగుతున్నాయి? ప్రజల నుంచి ఎలాంటి మార్పు స్పందన వినిపిస్తూ ఉంది? రైట్ రాజశేఖర్, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక జనగామ మినహా స్టేషన్ గన్పూర్ అయితే ఆల్రెడీ కడియం శ్రీఆర్కి అయితే డిక్లరేషన్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా అక్కడ కొంత ఆశాభావులుగా ఉన్న తాటికొండ రాజయ్య మాత్రము ఒక పార్టీ కార్యక్రమాల్లో విలీనం అయిపోతున్నారు. మొత్తానికైతే ఆయన అక్కడ టికెట్ రాకున్నా కానీ ఇండిపెండెంట్ గా వేసే ఆలోచన మాత్రం కార్యకర్తలు నింపుతున్న పరిస్థితి అయితే మనకు కొంత మేరకు సమాచారం అందుతుంది. అట్లాగే కూడా జనగాం జిల్లాలో కూడా ఇంతవరకు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా టికెట్ అంటే ఊళ్ళో అక్కడ జనగామ స్థానిక అభ్యర్థిగా ప్రకటించడం కూడా ఊళ్ళో పెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవన్నీ క్లియర్ గా ఉన్న నియోజకవర్గాలు మహబూబాదే కావచ్చు, ములుగే కావచ్చు, ఇటు భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, అర్బన్, రూరల్ మొత్తానికైతే ఇవన్నీ పశ్చిమ నియోజకవర్గాల్లో కూడా మొత్తానికి ఆ పార్టీ కార్యకర్తలతో కూడా అనేకమై కూడా స్థానిక సమస్యలను గుర్తించి ఆ సమస్యలు తీర్చడానికి కూడా పనులు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కార్యకర్తలు వెన్నుదండనే ఉంటూ కార్యకర్తలకు అవసరమైన పనులను అంటే గ్రామ స్థాయిలో చూసుకుంటే పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా మొత్తానికైతే అంటే పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా మొత్తానికి వారికి అంటే పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసి కూడా మొదటికైతే ఓట్లు అడిగే సీన్ లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. పాటు కూడా లీడర్లను కూడా అప్రమత్తం చేసి కూడా కార్యకర్తలను ఎటు వైపు తొంగి చూడకుండా కూడా ఇతర పార్టీల వైపు తొంగి చూడకుండా ఇతరులనే పార్టీ కండువ కప్పి కూడా బీఆర్ మొత్తం అయితే ప్రయత్నించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే జోష్ అయితే మొత్తానికి పెరిగిందని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలు కూడా అందరికి చేరే విధంగా కూడా అంటే ప్రస్తుతం దళిత బందే కావచ్చు, సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇక బీసీ బందే కావచ్చు కూడా ఇవన్నీ కూడా సరిపోయే విధంగా కూడా మొత్తానికైతే వాళ్ళకు
హామీలు ఇస్తూ వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ కండువ కప్పి కూడా టీఆర్ఎస్ కార్ని అయితే పుల్లుగా నింపడానికి మాత్రం ఎమ్మెల్యేలు అయితే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జోసు ఒక ఓరాఓరి పెరిగిందని చెప్పుకోవచ్చు. నిత్యం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల చుట్టూ కూడా యువత ఒక వైపు వస్తుంది. ఎందుకంటే రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఆలోచించి కూడా ఇవాళ యువత ఒక కారు వైపే చూస్తుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, మొత్తానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత మేరకు అంటే గ్రాఫ్ పెరిగిన రైట్ స్వామి. ఇంకోటి అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మీరు చెప్పినట్టు తాటికొండ రాజు కొన్ని మార్పులు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బయటకి కేసీఆర్ అధినేత ఏం చెప్పారో దాన్ని మేము సిరిహావసి ముందుకెళ్తాం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటించారో వారు వెంట ఉంటామని చెప్తూనే కొంతవరకు రాజకీయంగా వారి యొక్క పార్టీల్లో తలకైనటువంటి పరిస్థితి, వారి యొక్క యోచనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కార్యకర్తలతో మిగిలి పెట్టుకోవడం ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళందరూ ఇప్పుడు ప్రజాక్షేత్రం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వాళ్ళతో కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందా? కొంతమంది పరిస్థితులు నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించిన సమాచారం ఉందా? రైట్ రాజశేఖర్, మీరు అన్న మాటల్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే కడియం శ్రీహరి మాత్రము కడియం శ్రీహరి వారికి మొన్న రానున్న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో కూడా భారీ ఎత్తున ర్యాలీ తీశారు. అందులో భాగంగా రాజకీయ వర్గానికి చెందిన వారు కూడా అంటే ఆ కడియం శ్రీ వైపు కొంతమంది అయితే లీన పరిస్థితి అయితే కనపడతా ఉంది. తాటికొండ రాజే మాత్రము ఆ కేసీఆర్ ఆ గీత దాటను, కేసీఆర్ నాకు దేవుడు, కేసీఆర్ ఆయన దాటి వెళ్ళనని చెప్పి కూడా అనుకున్న పరిస్థితి కనపడతా ఉంది. తాటికొండ రాజు మాత్రము ఆ మాదిగ సామాజిక వర్గాలు అయితే నా బంధువులు అయితే ఆత్మబాధ అయితే మాత్రం 30% ఉన్న నియోజకవర్గం స్టేషన్ కనుపూరు మాదిగట్టి కూడా నా వెంటే ఉంటుందని చెప్పి కూడా ఆయన ఒక దీవెన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం చూస్తే అక్కడ కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రాష్ట్ర మొత్తానికైతే అధిష్టానం మెప్పు పొందేంత వరకు అధిష్టానం గీత దాటి వెళ్ళను, ఒక శ్రీరామ రక్ష లేక కూడా నేను ఉంటున్న పరిస్థితి కనపడతా ఉంది. తాటికొండ రాజే కూడా అక్కడ మొత్తానికైతే అధిష్టానానికి కట్టుబడి ఉన్నా అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ కడియం రైట్ స్వామి, ఒకటి అంటే ఒకవైపు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీలకు అత్యధికంగా సీట్లు లేదు, ఎక్కువగా దాదాపుగా 60% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేశారని వైపు ముదిరాజులు కనీసం ఒక్క సీటు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉందంటే కూడా ఇటువైపు నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారి యొక్క హాల్ అంటే ఇప్పటి నుంచే వీళ్ళు నిమగ్నమైనటువంటి పరిస్థితి, అభ్యర్థులు ప్రకటించిన మీటింగ్స్ ర్యాలీలు పెడుతున్నటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది? వారి కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ మాత్రము కార్యకర్తలతో కూడా వారి ప్రచారంలో కూడా భాగంగానే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థిగా ధీమా ఆశాబులు అయితే మాత్రము వారి గ్రామాలలో తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదే కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు కొంత మేరకు కూడా పార్టీ కార్యక్రమాలతో పాటు కూడా ప్రజల్లో ఎన్నికల్లో విధంగా వెళ్ళాలని చెప్పి కూడా ఒక ప్లాన్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల అంటే వర్ధనపేట కావచ్చు, నర్సంపేట కావచ్చు, కొన్ని చోట్ల మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ప్రచారమే ఇప్పటికైతే మా అభ్యర్థి వస్తున్నారని చెప్పి ప్రచారమే సాగించాలని చెప్పి కూడా మొత్తానికైతే కాంగ్రెస్ ప్రచారం గ్రామాన కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తానికైతే బీసీలకు కూడా అక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో ముదిరాజులకు అంటే మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ కూడా అనే ప్లేస్ లో కూడా బీసీ సామాజిక వర్గానికి మంత్రి ఇవ్వకుండా కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. మొత్తానికైతే ఇక్కడ మాత్రం కొంత క్యాస్ట్ ఫీలింగ్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి బీసీ వర్గానికి చెందిన వాళ్ళు అయితే 40% ఉన్న బీసీలు కూడా అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఒకవేళ కొంత మేరకు అయితే కొన్ని రాజ పార్టీల వరకు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అనుకోవచ్చు. రాజశేఖర్.